హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఇస్రోలోని ఈఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు వేకెన్సీ అయితే ఉన్నాయి. వాళ్ళైనా ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసే ముందు అయితే నోటిఫికేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా జస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది March 1 వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా మీకు ఏ డాక్యుమెంట్ కావాలి, లాస్ట్ వరకు అయితే పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియోని సార్ లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసే ముందు అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం క్లిక్ హియర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి, లేదా రిజిస్టర్ పైన ఎక్కడైనా మీరు క్లిక్ అనేది చేసి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ కూడా ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత అప్లికేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్లో ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మరోసారి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఒక క్యాప్చా అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడికి, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి అయితే సేమ్ ఓటీపీ అయితే వస్తుంది. ఏదో ఒక ఓటీపీ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేసిన తర్వాత వ్యాలిడ్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా రాలేకపోతే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే మరోసారి వస్తుంది, అదైతే మీరు చూసుకోండి. తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ అగ్రీ పైన క్లిక్ చేసి ఈ క్యాప్చాని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత రీవెరిఫై పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్తోని ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో అక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ కరెక్ట్ ఉంటే అక్కడ టిక్, తర్వాత మీ మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి టిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆ అగ్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఓకే పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. మీ రిజిస్ట్రేషన్ ఐడి ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది, ఇదైతే సేవ్ చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఫర్దర్గా ఏదైనా రిఫరెన్స్ కోసం మీకు యూస్ అవుతుంది. ఆఫ్టర్ క్లోజ్ అనేది చేసేయండి. మీ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి, అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అనేది గో టు అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. గాయస్, ఇక్కడ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మీ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేలా, అదర్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. నెక్స్ట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది దీనిపైన. నెక్స్ట్ అని చూసుకుంటే మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. ఇంపార్టెంట్గా మీ ఎగ్జామ్ సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్ కంపల్సరీగా చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్, అదేవిధంగా ఏపీలో అయితే విశాఖపట్నంలో ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయి. మీకు ఏది దగ్గర ఉంటే అదైతే ఫస్ట్ ఆప్షన్, ఆ తర్వాత సెకండ్ ఆప్షన్, ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అనేది మీరు పీడబ్ల్యూడీ కంటే వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఏదైతే మీరు చూసుకుంటే మీకు ఫీజు రిఫండ్ చేయడానికి మీరు ఏ అకౌంట్ నుంచి ఆల్రెడీ ఫీజు అనేది పే చేస్తున్నారో అదే అకౌంట్లో మీకు మనీ పడాలనుకుంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అది మీది కాదు, మీరు ఒకవేళ ఎక్కడైనా మీరు సెంటర్లో కావచ్చు, ఏదైనా సైబర్ కేఫ్లో కావచ్చు, మీ సేవలలో పోయి అప్లై అనేది చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ మిగతా అనేది ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అని గమనిస్తే బ్యాంక్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఇవ్వండి. బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మీ యూపీఐ కావచ్చు, ఫోన్పే నుంచి మీరు ఫీజు అనేది పే చేస్తే అక్కడ ఎస్ఎన్ ఇస్తే సరిపోతుంది. ఎలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు. ఆఫ్టర్ అయితే మీరు ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ ఇస్తే మిగతా డీటెయిల్స్ కూడా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ అనేది చేశారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదేవిధంగా మీరు ఎప్పుడు రివీల్ అయ్యారని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారో ఆ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది మీరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయండి. కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ లైన్ 1 అయితే కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ లైన్ 2లో అయితే మీ మండల్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. కంట్రీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఇండియా అని. స్టేట్ అయితే ఇక్కడ మీ ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇవ్వండి. తర్వాత మీ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ షో అవుతాయి, అవి అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్టేజ్గా షో అవుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ వేరుగా ఉంటే నో పైన ఇచ్చి మళ్ళీ అదే విధంగా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే న్యూ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే చూపించదు.
పాత డిస్టిక్ వైజ్ అయితే చూపించడం జరుగుతుంది. కొత్త డిస్టిక్ వాళ్ళు అయితే ఇక్కడ అదర్ అని ఇచ్చిన తర్వాత కింద అయితే అదర్ దగ్గర మీ కొత్త డిస్టిక్ ఏందో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. హ్యావ్ యూ కంప్లీటెడ్ టు మెట్రికులేషన్ చూపించారు, ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి. ఆఫ్టర్ అయితే మంత్ అదేవిధంగా ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పాసింగ్ అనేది మీరు ఏ మంత్లో పాస్ అయ్యారో అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారో అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన క్యాలెండర్ అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ కంబైన్ ఇక్కడ చూసుకుంటే ఆల్ జనరల్ సబ్జెక్ట్ అని ఇవ్వండి. ఆఫ్టర్ అయితే ప్లీజ్ సెలెక్ట్ టు ఫాలోయింగ్ అని చూసుకుంటే మీరు గ్రేడ్లో ఉందా మార్క్స్లో ఉందా ఇక్కడ ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ గ్రేడ్లో ఉంటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. గ్రేడ్లో అనేది ఇక్కడ చూసుకోవచ్చు. 8.5 9.5 అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. గ్రేడ్ ఆప్టిమైడ్ దగ్గర టోటల్ గ్రేడ్ ఇక్కడ చూసుకుంటే 10.5 ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఐటీ పైన అప్లై అనేది చేస్తున్నారా, డిప్లొమానా, 10th పైన మిగతా అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన అప్లై అనేది చేస్తున్నారో దాన్ని బట్టి అయితే ఇక్కడ అడుగుతుంది. నేను ఐటీ పైన అప్లై అనేది చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, పాస్ అని. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డిగ్రీ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్ ఐటీ తర్వాత మీ దగ్గర ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇదైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐటీ విత్ ఎన్టీసీ అని నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అని గమనించండి. ఆఫ్టర్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీ కాలేజ్ నేమ్ అనేది. స్పెషలైజేషన్ దగ్గర అయితే ఇక్కడ మీకు మీ ట్రేడ్ అయితే వస్తుంది, అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత పాసింగ్ ఇయర్ అదేవిధంగా మంత్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫాలోయింగ్ అనేది అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు మార్క్స్లో ఉందా గ్రేడ్లో ఉందో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు మార్క్స్లో ఉంటే పర్సంటేజ్ అని ఇవ్వండి. తర్వాత మార్క్స్ ఆప్టిమైడ్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ దగ్గర అయితే టోటల్ ఎంత ఉండే ఐటీఐలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్సంటేజ్లో ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా వస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మిగతా ఏమైనా ఉంటే అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. నెక్స్ట్ అనేది డాక్యుమెంట్ అదేవిధంగా పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫోటో అనేది క్లిక్ హియర్ టు అప్లోడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మినిమం 50 KB నుంచి 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ టు ఫైల్ హియర్ పైన క్లిక్ అనేది చేసి అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ క్లోజ్ పైన వెళ్ళి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 50 KB టు 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత పక్కన టిక్ మార్క్ అయితే చూపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే మీ 10th సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా అదేవిధంగా అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఇది అయితే మీరు చూసుకుంటే జేపీజీ కావచ్చు, జేపీఈజీ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయొచ్చు. అండ్ ఈ కేబీ అయితే చూసుకుంటే 100 KB టు 1 MB వరకు అయితే అప్లోడ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా 10th మార్క్స్ సర్టిఫికేట్ అని గమనించండి ఫ్రెండ్స్, కొందరికి అయితే వేరువేరుగా అయితే ఉంటుంది. అండ్ 10th మార్క్స్ సర్టిఫికేట్ అదేవిధంగా మెయిన్ సర్టిఫికేట్ రెండు ఒకటే ఉంటే ఒకటే అప్లోడ్ అనేది చేయొచ్చు. మరోసారి కూడా ఏం ప్రాబ్లం అయితే రాదు. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఐటీ పైన అప్లై చేస్తే మీ ఐటీ సర్టిఫికేట్, డిప్లొమా పైన అప్లై చేస్తే మీ డిప్లొమా సర్టిఫికేట్, 10th పైన అప్లై చేస్తే 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ హియర్ టు అప్లోడ్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. డ్రాప్ ఫైల్ హియర్ పైన క్లిక్ అనేది చేసి మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. సేమ్ ఫార్మాట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 100 KB టు 1 MB వరకు అయితే ఉండొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే పడుతుంది, పక్కన చూసుకోవచ్చు. అదేవిధంగా వ్యూ పైన ఇక్కడ వెళ్ళైతే మీరు చూసుకోవచ్చు కరెక్ట్గా ఉందా లేదా అనేది. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే యువర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏదైనా ఇంకో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్ట్రా ఏమైనా ఫిల్అప్ చేస్తే అదైతే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫిల్అప్ అనేది చేయకపోతే ఇది అప్లోడ్ చేయకపోయినా పర్లేదు, ఇది మ్యాండేటరీ కాదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా సేమ్ అదే విధంగా అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, సేమ్ అదే విధంగా అయితే ఉన్నా మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీరు ఎంత ఫీజు అనేది పే చేయాలో అదైతే ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫ్టర్ అనేది చూజ్ యువర్ పేమెంట్ మోడ్ అని ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొత్తం అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అన్నిటిపైన ఇక్కడ చూసుకోవచ్చు. అన్నిటిపైన ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి తర్వాత ప్రివ్యూలో వెళ్ళండి. ఆఫ్టర్ అయితే అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ మీరు సబ్మిట్ చేసే ముందు అయితే ఇక్కడ మీ ఫోటో అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటోతో పాటు మీ సిగ్నేచర్ కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ సబ్మిట్ ఆప్షన్ పైన వెళ్ళండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఐ అగ్రీ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫీజ్ డీటెయిల్స్ కోసం SBI ఈపీలోకి అయితే వస్తారు. ఆఫ్టర్ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫీజ్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. దీంట్లో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అయితే ఫీజు అనేది పే చేయొచ్చు. మీ కార్డ్ నెంబర్, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్, ఆ తర్వాత ఇయర్ అని కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. CVV నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత పేనోలో వెళ్తే సింపుల్గా అయితే మీకు అనేది మీ మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వస్తుంది. అది అక్కడ ఎంటర్ అనేది చేసిన తర్వాత సింపుల్గా మీ ఫీజు అనేది పే అవుతుంది.
ఆఫ్టర్ అయితే మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్గా అయితే మీరు సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.